నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియన్ మండీ హౌస్ ను ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని. నూతన ఆలోచనలతో, రుచులతో వినియోగదారులకు న్యాయం చేయాలని యాజమాన్యానికి సూచన. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో భవానీ దీక్ష భక్తులకు అల్పాహార శిబిరం ఏర్పాటు. శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్ష. గుడివాడ జీవీఆర్ కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన మండీ హౌస్ ను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. నిర్వాహకులు నూతన ఆలోచనతో మొదలుపెట్టిన వ్యాపారం అభివృద్ధి చెందాలని నాని ఆకాంక్షించారు. నేటి యుగంలో ఫ్యాషన్ను అనుసరించి యువతను ఆకర్షించేలా వ్యాపారంలో మెలకువలు పాటించాలని ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని జీవీఆర్ కాంప్లెక్స్ నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియన్ మండీ హౌస్ను ఎమ్మెల్యే నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న గుడివాడలో పాత తరహాలో అందరూ కలిసి ఒకే చోట కలిసి భోజనం చేసేలాగా అరేబియన్ పద్ధతిలో హౌస్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వ్యాపారంలో నిజాయితీకు పెద్దపీట వేస్తారని, అనుకువగా ఉండడం కూడా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా చంటి, మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ, మహేష్, వైకాపా పట్టణాధ్యక్షులు గొర్ల శ్రీను, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ పట్టణంలో అరబిక్ మండీ హౌస్ పేరు మీద జీవీఆర్ కాంప్లెక్స్లో నూతనంగా మా మిత్రులు మహేష్, ఆయన మిత్ర బృందం ఒక అధునాతనమైనటువంటి సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో మా చిన్నతనంలో మన పూర్వీకులు కింద కూర్చొని భోజనాలు చేసేవారు. ఇప్పుడు కొత్తగా డైనింగ్ టేబుల్స్ కుర్చీలు వచ్చినాయి. పేరైతే అరబిక్ మండీ హౌస్ అని పేరు పెట్టిన అరబిక్లు ఈరోజు కూడా కింద కూర్చునే భోజనాలు చేస్తారు. ఆ సాంప్రదాయాన్ని, ఇది అరబిక్ సాంప్రదాయం కాదు, మన ఇండియన్ సాంప్రదాయం, తెలుగు వాళ్ళ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ గుడివాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా తీసుకువచ్చారు. ఇది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్గా నేను భావిస్తున్నాను. తప్పకుండా ఇంత అత్యాధునికంగా, ఇంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఈ రెస్టారెంట్ని మొదలెట్టినటువంటి మహేష్ని, ఆయన మిత్ర బృందాన్ని, ఈ అరబిక్ మండీ రెస్టారెంట్ని ఈ గుడివాడ పట్టణ ప్రజలు, ఈ పరిసర ప్రాంత ప్రజలు నిండు మనసుతో దీవించాలని చెప్పి, ప్రతి ఒక్కళ్ళు ఈ రెస్టారెంట్కి వచ్చి ఒకసారి చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నూతన సంవత్సరంలో వారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, అరబిక్ అని పేరు పెట్టారు కాబట్టి అల్లా ఆశీస్సులు కూడా వాళ్ళకి లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఈ రెస్టారెంట్ని దినదినాభివృద్ధి చేసి మరి ఆర్థికంగా అన్ని రకాలుగాను వాళ్ళు కూడా పైకి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ పట్టణం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ, విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందుతూ, అనేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్స్ హై స్కూల్స్, కాలేజెస్ ఎక్కువగా వస్తున్న సందర్భంగా మరి గుడివాడ పట్టణంలో ఈరోజు నూతన తరహా వ్యాపారం ఏదైతే ఈ అర్బ దేశాల్లో సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి పద్ధతిలో గుడివాడ పట్టణంలో కూడా హోటల్ పరిశ్రమ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గుడివాడ అరేబియన్ మండీ అనే పేరుతో హోటల్ని ప్రీతమ శాసనసభ్యులు, మరి రాబోయే 3 నెలల్లో 4 నెలల కాలంలో మంత్రిగా ఉండబడే ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి సువర్ణ హస్తాల చేతి మీదుగా ప్రారంభించబడింది. ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, మరి మన గుడివాడ ప్రాంతంలో కూడా మరి ధైర్యంగా మిత్రులంతా కలిపి ఈ హోటల్ ప్రారంభిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున
మరి గుడివాడ పట్టణంలో అత్యంత ఆధునికంగా మండీ హౌస్ రెస్టారెంట్ని మన ప్రీతం శాసనసభ్యులు నానిగారి చేతుల మీదుగా మరి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి మరి గుడివాడ పట్టణంలో మరి రెస్టారెంట్లు చాలా ఉన్నా ఇటువంటి ఆధునాతనమైనటువంటి హోటల్ మరి ఇదే మొదటిది. మరి ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా ఆధునిక వెరైటీగా ఉంది. అలాగే పిల్లలకి కానీ ఫ్యామిలీ మొత్తం కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి చక్కగా కలిసి ఒక కుటుంబంలో కూర్చొని చేయడానికి కూడా ఈ రెస్టారెంట్ అన్ని రకాలుగా కూడా సదుపాయంగా ఉంది. మరి గుడివాడ పట్టణంలో మరి ఈ హోటల్ మరి అగ్రగామిగా ఉండాలని చెప్పి మరి ముందు మరింత అందరూ కూడా ప్రజలంతా కూడా దీనికి చేయూతనివ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా మా రెస్టారెంట్ ఓపెనింగ్ చేయడానికి వచ్చిన గుడివాడ శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి మా కృతజ్ఞతలు. నిజంగానే ఇప్పటివరకు విజయవాడలో తప్పితే గుడివాడలో లేని కొత్త రకం వంటకాలను మేము గుడివాడకి తీసుకొచ్చాము. సో అందరూ మమ్మల్ని ఆదరించి మా అభివృద్ధిని కోరుకోవాలని. And we are warm welcome to all of the people, those who came for this function, especially Kodali Nanigaru and all other subordinates and guys. Actually, this is Arabian style. We know it is mainly happening in Hyderabad and Mumbai, like that. Very limited places only it is happened up to now. But recently, it came to our Andhra, and people understood that it is very tasty and healthy food. The Arabian food specialty, it is very healthy and tasty. There is no much more masala or much more oil or items is not there. So it is very comfortable for digesting and etc. And it is very tasty also in different items of Arabian, different types of Arabians. It is already, it came to Andhra. So present stage, it's a very trendy. And the people like it, and the main things we started here, the reason because we had a experience from Hyderabad and different places, and we understood that it is very nice. It is coming to our Gudivada means it's a good situation for people. They can come with the family and they can take food, and not only just a food taking, it's a decoration and all. It is very a good atmosphere. So we are planning and we are maximum trying to good service to people, good food and good service, and God also will bless. గుడివాడ ఏజీకే పాఠశాల వద్ద యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దీక్ష విరమించడానికి పాదయాత్రగా వెళ్లే భక్తులకు అల్పాహార శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. గుడివాడలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ వెళ్లే భవానీ భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఈరోజు మాల ధరించిన భవానీలకు పండ్లు పంపిణీ చేసి వారి సేవా గుణాన్ని చాటుకున్నారన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి పట్టణ ప్రజల మన్ననలు పొందాలన్నారు. అనంతరం యాదవ సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ మాట్లాడుతూ స్కూల్ పిల్లలకు పుస్తకాల పంపిణీ మరియు వేసవిలో పట్టణ ప్రజలకు మజ్జిగ పంపిణీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ యాదవ సేవా సమితి మరింత ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యాదవ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో భవానీ దీక్షా మాలదారులందరికీ కూడా మరి వాళ్ళందరూ కూడా గుడికి వెళ్ళేస్తున్నారు. ఆ కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా పళ్ళు పంపిణీ చేసే కార్యక్రమం యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అంటూ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఒక్క ఈ కార్యక్రమే కాదు, స్కూలు పిల్లలకి పుస్తకాల పంపిణీ దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలోనూ సమాజ సేవా కార్యక్రమాల్లో మరి అన్ని రకాలుగానే ముందు ఉంటాం. వేసవకాలంలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఎప్పుడు ప్రజలకి ఏ అవసరమైనా ఏ సమాజ సేవా కార్యక్రమాలు చేయాలన్నా కూడా యాదవ సేవా సమితి ముందుండి మరి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా అధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు హరికుమార్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా మరి కార్యక్రమాన్ని చెయ్యాలంటే ఒక తపన ఉండాలి, ప్రజలకి అవసరంలో ఉన్న వారికి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఏదో సంఘం పెట్టాం మరి అయిపోయింది అనేటట్టు కాకుండా దానికి
ఆ సంఘానికి ఒక పరిపక్వత ఉండేలాగా సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు భవానీ దీక్ష తీసుకున్నటువంటి మాలదారులందరూ కూడా కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. తప్పనిసరిగా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సమితి వారి ఈరోజు భవానీ దీక్షాపరిలో కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఈరోజు ఇచ్చేసిన యలవర్తి శ్రీనివాసరావు గారికి మా యాదవ్ సేవా సమితి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు దాతగా సహకరించిన వారు ధ్యానబోయిన లక్ష్మణరావు యాదవ్ గారు, పాలకొల్లు కాంట్రాక్టర్ గారు. ఆయన ఈ యాదవ్ సేవా సమితికి ఈరోజు కార్యక్రమాన్ని సమర్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ విజయవాడ వెళ్ళే భవానీదారులందరూ దీక్షాపరులు మేము ఇచ్చే తీర్థప్రసాదం తీసుకుని ఈరోజు యాదవ సమితి సందర్భంగా భవానీ దీక్ష చేసేవారందరికీ అల్పాహారు లాంటి పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా పుట్టి హరికుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యలవర్తి శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవానీ దీక్ష తీసుకున్న మాలదారులకు పళ్ళు పంపిణీ చేస్తూ ఈ దేవనబోయిన లక్ష్మణరావు యాదవ్ గారికి, పుట్టి హరికుమార్ గారికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. యాదవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నేటిది 26వ కార్యక్రమం. అలాగే సంవత్సరం పొడుగునా మేము అనేక రకమైన వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో మొదటిది పుస్తకాల పంపిణీ, రెండవది వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు కానివ్వండి, ఈ విధంగా పలు కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాం సంవత్సరం పొడుగునా. ఈ కార్యక్రమాల్లో సహకరించి దాతలకు మరియు ఈ కార్యక్రమాలు చేపట్టిన మన హరికుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ కాకర్ల వీధిలో జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. స్థానిక కాకర్ల వీధిలోని జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ 2019ను గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేస్తే నేటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాగానే చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి జగన్తో సాధ్యమవుతుందన్నారు. అల్లం రామ్మోహన్ ప్రతి ఏడాది క్యాలెండర్ను విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ, వైకాపా పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి, అల్లం సూర్యప్రభ, జ్యోతుల సత్యవేణి, వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మండలి హనుమంతరావు, పాలేటి చంటి తదితరులు పాల్గొన్నారు. జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత మన అల్లం రామ్మోహన్ గారు ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం క్యాలెండర్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా 2019 క్యాలెండర్ని ఆవిష్కరించాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ మీద అనేక వ్యవసాయ ఆధారిత పనిముట్లు తయారు చేస్తూ ఈ రాష్ట్రంలోనే జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ అంటే అగ్రగామి సంస్థగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆయన దగ్గర ఈ ట్రాక్టర్లకు కానీ వ్యవసాయానికి కానీ సంబంధించినటువంటి అనేక పరికరాలు చేయించుకుని వెళ్ళేటువంటి పేరు ప్రఖ్యాతలు అల్లం రామ్మోహన్ గారు తెచ్చుకున్నారు. ఆయన్ని ముందుగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, లేకపోతే ఈ ట్రాక్టర్ పనిముట్లు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి వీటిని ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిశ్రమకి అనేక రాయితీలు కల్పించి వాళ్ళకి చాలా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, రైతులకి అందుబాటులో తక్కువ రేట్లో వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలు చేయించుకోవడానికి ఆయన చాలా దోహదపడ్డారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా విస్మరించి అనేక ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. 2019లో రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రంలో వస్తుంది. తప్పకుండా ఈ ట్రాక్టర్లకు కానీ వ్యవసాయానికి కానీ చేసేటువంటి ఈ పౌండరీలకు కానీ లేకపోతే ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులకు కానీ
రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో అనేక సబ్సిడీలతో వీళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా వ్యవసాయాన్ని తక్కువ ఖర్చుతో రైతులు ఇబ్బందులు లేకుండా పండించుకోవడానికి మా ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది. కాబట్టి 2019 సంవత్సరం మంచి శుభ పరిణామం. తప్పకుండా ఆయన వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి, రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండటానికి రామ్మోహన్ రావు గారికి ఆ దేవుడు ఆశీస్సులు లభించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు మమ్మల్ని పిలిచి ఇక్కడ మాకు ఆతిథ్యం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా చేయించినందుకు రామ్మోహన్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ప్రతి నూతన సంవత్సరం కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని, ముఖ్యంగా ఖాతాదారులు, వ్యవసాయదారులు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో వారికి నూతన సంవత్సర గుర్తుగా జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత అల్లం రామ్మోహన్ రావు ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సర క్యాలెండర్లో వేయించటం, వాటిని ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర చేతుల మీదుగా ఆవిష్కరింపజేయటం ఆనవాయితీగా వస్తున్న అందులో భాగంగా ఈరోజు 2019వ సంవత్సరానికి సంబంధించి నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ, ఈ ప్రాంతంలో అంటే కేవలం కృష్ణా జిల్లా కాకుండా కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రాంత రైతులకు కూడా విశేష సేవలు అందిస్తున్నటువంటి జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత రామ్మోహన్ రావు గారికి సందర్భంగా అభినందిస్తూ, వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి, నూతన సంవత్సరంలో నూతనంగా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న. జై హింద్. మా సన్నిహితులు జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టేట్ వైడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అల్లం రామ్మోహన్ గారు ఈ ఇండస్ట్రీని గత 20 ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వ్యవసాయ ఆధారిత మన కల్టివేటర్లు కానివ్వండి, వీల్స్ కానివ్వండి, దుక్కి దున్నేవి కానివ్వండి, చిన్న సన్నకారు రైతులకి ఈ పనిముట్లని తయారు చేసి నమ్మకం, నాణ్యత నమ్మకంతో కూడిన సేవలు అందిస్తూ మా రామ్మోహన్ గారు మన కృష్ణా జిల్లాలోనే కాకుండా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈయన ముందు రానున్న రోజుల్లో కూడా ఇంకా ఈయన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణని మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారి చేతుల మీద ఆవిష్కరింపజేయడం, దానికి ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన వ్యాపారం ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఆయన ప్రజలకి ఇంకా మరిన్ని మెరుగైన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆధునిక వ్యవసాయ పరికరములలో అగ్రగామి సంస్థ జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత అల్లం రామ్మోహన్ రావు మరి ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సర క్యాలెండర్లు మన ప్రీతం శాసనసభ్యులు కొడాలి నాని గారి ద్వారా ప్రారంభోత్సవం చేయడం అందరికీ తెలిసిందే. అలాగే 2019వ సంవత్సరానికి సంబంధించి ఈ రోజున ఇంత ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంజనీరింగ్ వర్క్స్ రంగంలో పోటీతత్వం అధికంగా ఉంటుంది. నాణ్యమైనటువంటి పనిముట్లు తయారు చేసి దానికి సంబంధించిన ప్రతిదీ కూడా నాణ్యంగా ఉంటే కస్టమర్స్ కూడా అధికంగా రావడానికి అవకాశం కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి పనిముట్లని నాణ్యతని ఏమాత్రం తగ్గకుండా చక్కగా తయారు చేసినటువంటి రాము గారు ఇంకా ముందు మరెన్నో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చెప్పి, ఆర్థికంగా ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్యాలెండర్ కూడా చాలా ఆకర్షణీయంగా పంచాంగం కానీ, వాస్తు కానీ అన్ని రకాలుగా కూడా అందరికీ కూడా పనికొచ్చే ప్రతిరోజు కూడా చూసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి రాము గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయలక్ష్మి అధినేత సోదరుడు అల్లం రామ్మోహన్ రావు నూతన సంవత్సర 2019
క్యాలెండర్ని ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కొడాలి నాని గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తాం చాలా మంచి పరిణామం. ప్రతి సంవత్సరం అయిన నూతన సంవత్సర క్యాలెండర్ని ప్రీతం శాసనసభ్యులు నాని గారితో ఆనవాయితీకి వస్తుంది. అట్లాగే ఈయన రాబోయే కాలంలో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లం రామ్మోహన్ గారు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సెలవు. జయలక్ష్మి ఇంజనీరింగ్ సంస్థ తరఫున క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రతి సంవత్సరం వచ్చేస్తున్న ప్రీతం శాసనసభ్యులు కొడాలి నాని గారికి మరియు మా అన్నయ్య మండల మంత్రి గారికి మరియు చంటి గారికి శశిభూషణ్ గారికి పట్టణాధ్యక్షులు గొర్లసీని గారికి అడబా బాబుజీ గారికి మరియు సింహాద్రి రామావేడు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడివాడ 1 టౌన్ సిఐగా మధుబాబు పదవి బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రత పరిరక్షణలో రాజీ పడకుండా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తామని గుడివాడ 1 టౌన్ సిఐ మధుబాబు పేర్కొన్నారు. 1 టౌన్ సిఐగా మధుబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పశ్చిమ గోదావరి జిల్లాలో విధులు నిర్వహించి బదిలీపై గుడివాడ వచ్చినట్లు తెలిపారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని పోలీస్ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. పట్టణంలో క్రియాశీలంగా ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. అనంతరం హెచ్ఎంఎస్ కెమెరాల పనితీరును డెమో ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడివాడ పట్టణ ప్రజలకు పుర ప్రముఖులకు గుడివాడ 1 టౌన్ సిఐగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను నా సర్వీస్ అంతా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పనిచేస్తాం. రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ ఏలూరు 2 టౌన్ నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయ్యి గుడివాడ 1 టౌన్ పోస్టింగ్ పడ్డది. కృష్ణా జిల్లాలో నేను ఫస్ట్ టైం ఈ పోస్టింగ్ చేయటం. కృష్ణా జిల్లాలో నాకు కొత్త అనమాట యాక్చువల్గా. సో ఈ యొక్క ప్రజల యొక్క సహకారంతో మీ అందరి సహకారంతోనూ మేము సక్సెస్ఫుల్గా చేస్తామని ఆశిస్తున్నాం. సో మొదట మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏమనగా మనకు వచ్చేది సంక్రాంతి అండ్ న్యూ ఇయర్. సంక్రాంతి అనగానే మనకి కోస్టల్ జిల్లాలో బాగా సెలబ్రేషన్స్ ఉంటాయి, అందరూ ఊరు వెళ్తూ ఉంటారు, ప్రాపర్టీ కేసులు కూడా బాగా జరుగుతాయి. సో ఇప్పుడున్న టెక్నాలజీని ఎల్హెచ్ఎంఎస్ అని లాక్డ్ హౌస్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఈ గుడివాడ టౌన్లో నేను వచ్చిన తర్వాత చూస్తే 1400 వరకు రిజిస్ట్రేషన్ అయ్యింది. కానీ అది మనం ఇంకా పెంచాలని మా స్టాఫ్తోనూ ఎస్ఐ గారితో నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మనకున్న స్టాఫ్తో అంతమందిని మేము అన్ని వీధులు కానీ అన్నీ తిరగడానికి కొన్ని సరిపోదు, మాకు మెన్ పవర్ సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది ఈ రోజుల్లో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరు ఊరెళ్ళేటప్పుడు మాకు ఏదైనా ఆ స్మార్ట్ ఫోన్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ హౌస్కి మేము కెమెరా అనేది ఫిక్సప్ చేస్తాం. ఆ మానిటరింగ్ సిస్టమ్ ఇక్కడ మనకి మా దగ్గర ఉంటుంది. ఎవరైనా అన్వాంటెడ్ పర్సన్ కానీ ఇంట్లో ఎవరైనా వెళ్తే మాకు ఆటోమేటిక్గా అలారం అవుతుంది, మేము దాన్ని క్యాచ్ చేయడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా ఈ విలువైన వస్తువుల్ని బంగారం కానీ వెండి కానీ ఇవి కానీ ఇంపార్టెంట్ వస్తువుల్ని కొంచెం ఈ 4 రోజులు అంటే ఫెస్టివల్ కాబట్టి మ్యాక్సిమం బ్యాంక్ లాకర్స్లో పెట్టుకునేలాగా ప్రజలకి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క కుర్రవాళ్ళు అమ్మాయిల్ని కొంచెం ఈవ్ టీచింగ్ చేసినప్పుడు కూడా టీమ్స్ ఫామ్ చేసి తిప్పడం జరుగుతుంది. అట్లే ఇప్పుడు మనకి గుడివాడ 1 టౌన్లో అప్రాక్సిమేట్గా 52 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. సో దాంట్లో ఎవరు యాక్టివ్ ఉన్నారన్నది మేము కౌన్సిలింగ్ అన్నది మేము వచ్చాను కాబట్టి ఒక్కొక్కరు పిలిచి యాక్టివ్గా ఉన్న వాళ్ళని రెగ్యులర్గా యాక్టివ్గా చేస్తున్న వాళ్ళ మీద మేము వాచ్ పెడతానే జరుగుతుంది. సో మాకు ఈ ఉద్యోగం చేసేటప్పుడు మాకు ప్రజల సహకారంతో పాటు మీడియా సహకారం అన్నీ మాకు కావాలని మేము కోరుచున్నాం. శ్రీ విశ్వకర్మ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఉద్యోగ సంఘం నాయకులు ఆవిష్కరించారు. శ్రీ విశ్వకర్మ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘ 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఉద్యోగ సంఘ నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. శ్రీనివాస సెంటర్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో జరిగిన ఉద్యోగుల సంఘ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ జిల్లా ఏజీఎం శ్యామ్ మనోహర్ సంఘ 2019 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘీయులు రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. సేవా కార్యక్రమాల నిర్వహణలో కూడా ఉద్యోగ సంఘ సభ్యులు తమ వంతు బాధ్యత నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు బసవేశ్వరరావు, శ్రీనివాసరావు,
విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం వారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సంఘం అనేది చాలా యాక్టివ్గా చాలా కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తూ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘం తరపున గుడివాడ పట్టణ శాఖ అధ్యక్షులు వసుధ బసవేశ్వరరావు గారు, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు, అలాగే కార్యవర్గ సభ్యులు అంతా కలిసి చక్కటి కార్యక్రమం ఈరోజు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి అభినందిస్తూ, మరి గుడివాడ పట్టణ శాఖ ప్రతి సంవత్సరం కూడా చక్కటి అద్భుతమైన కార్యక్రమాలు ఉద్యోగ సంఘం తరపున నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ, అట్లాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, అట్లా నోటు పుస్తకాల పంపిణీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంది. ఈ సందర్భంగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఇక్కడ విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. మరి ఆ ఉత్సాహంతో రానున్న సంవత్సరంలో కొత్త కార్యక్రమాలు చేపట్టి ఈ సంఘ అభ్యున్నతికి ఎంతో కృషి చేయాలని పథకాలతో వేసుకున్నాం. మరి అందరినీ కలుపుకెళ్తూ అందరి సంక్షేమాన్ని చూస్తూ మరిన్ని కొత్త కార్యక్రమాలతోటి ఈ సంఘ ప్రతిష్టని పెంచడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తాం. అందరిలో సమైక్యతను పెంచుదాం, సంతోషంగా ఉందాం అనే భావనతో మేము ముందుకు వెళుతున్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగస్తుల సంఘం వారు ఈరోజు నూతన సంవత్సరం క్యాలెండరీ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తుల సంఘం వారు ఎంతో గొప్పగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. క్రీస్తు చూపిన సేవ దయా మార్గాల్లో ప్రతి మానవుడు పయనించాలని లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ చైర్మన్ వేషపోగు విజయబాబు కోరారు. గుడ్మెన్పేటలోని మినిస్ట్రీస్ కార్యాలయంలో పేద వృద్ధులకు విజయబాబు రగ్గులు పంపిణీ చేశారు. క్రీస్తు చూపిన సేవ దయా మార్గాల్లో ప్రతి మానవుడు పయనించాలని లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ చైర్మన్ విజయబాబు కోరారు. గుడ్మెన్పేటలోని మినిస్ట్రీస్ కార్యాలయంలో పేద వృద్ధులకు విజయబాబు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న తోటి మానవుణ్ణి ఆదుకోవాలన్న క్రీస్తు బోధనలను ఆచరిస్తూ మినిస్ట్రీస్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ వేష్పోగ్ జాకోబ్ మెమోరియల్ చర్చ్ తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకు బోధించినటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అదే రీతిగా మరి సంఘంలో మరి బీదలను, అదే రీతిగా సమాజంలో బీదలను, అదే రీతిగా తల్లిదండ్రులు లేని వారిని మరి ప్రేమించమని కనికరించమని చెప్పిన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని ఈ రీతిగా 2018లో కూడా గత అనేక సంవత్సరాలుగా ఇంచుమించుగా 10 సంవత్సరాలు పైబడి మరి లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ గుడివాడ గుడ్మెన్పేట జాకోబ్ మెమోరియల్ చర్చ్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రీతిగా మరి 2018లో కూడా నిర్వహించడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి స్తోత్రం. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇతరులను మనవలే ఇతరులను ప్రేమించే మనసు కలిగి అనేక మందికి సహకరించే మనసు మీరందరూ కూడా కలిగి ఉండాలని, అదే రీతిగా మరి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలు మరి మన గుడివాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు ప్రభు కలగ చేయాలని, అదే రీతిగా మరి ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిన వ్యాపారములు, సమృద్ధిన చేతి పనులు, ఉద్యోగాల్లో అభివృద్ధి కలిగి మరి నిత్యము ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా మీరందరూ కూడా ఫలించాలని ఆశిస్తూ 2019 మరి గొప్ప మేలులు మీ కుటుంబాల్లో జరిగించాలని నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు పేరట దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే కుల మతాలకు అతీతంగా పాలన జరుగుతుందని జనసేన నాయకులు ఆర్కే అభిప్రాయపడ్డారు. గుడివాడ ఆర్కే కార్యాలయం నందు 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆర్కే ఆవిష్కరించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో కుల మత రహిత పాలన అమలు అవుతుందని జనసేన నాయకులు ఆర్కే నాయుడు పేర్కొన్నారు. సత్యనారాయణపురంలోని ఆయన కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను కార్యకర్తలతో కలిసి ఆర్కే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు ప్రత్యేకంగా రూపొందించిన పార్టీ క్యాలెండర్ను నేడు ఆవిష్కరించామన్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల వారికి సంక్షేమ పాలన అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా గుడివాడ పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మా జనసేన పార్టీ నుంచి ఈరోజు మా 2019 క్యాలెండర్ ఆవిష్కరణ చేయవలసిందిగా గుడివాడ నియోజకవర్గానికి మాకు అప్పచెప్పడం జరిగింది. అలాగే మా జనసేన సైనికులు అందరితో ఈ క్యాలెండర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ముందుగా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కుల మత భేదాలు లేకుండా ఇప్పుడు దాకా మేము అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండి, అలాగే రాబోయే కాలం ఈ 2019కి వచ్చే నాటికి పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వచ్చి, అలాగే ఆయన సీఎం అయ్యి అంటే కుల మతాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లా కలిసి కులాల ఆలోచన కలిపే విధంగా అందరూ కలిసి ఉండి మనస్ఫూర్తిగా మంచి రాజకీయాలు, అలాగే రాబోయే భవిష్యత్తు మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు గ్యాస్ బండ్ కొనాలంటే దగ్గర 1000 రూపాయలు ఉంటుంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటి మహిళ హ్యాపీగా ఉండాలని చెప్పి గ్యాస్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇలాంటి ఎన్నో మేనిఫెస్టోలో వివరించడం జరిగింది. ఈ మార్పు కావాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకుడు కావాలి. సో దయచేసి ప్రజలారా, ఇప్పుడు దాకా మనం ఎన్నో రాజకీయాలు చూసాం, ఎన్నో రాజకీయ నాయకులను చూసాము. ఎవరైనా వస్తున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు తప్పితే మళ్ళీ జీవితాలు మాత్రం ఇలాగే ఉంటున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకుడు ఒక సినీ ఇండస్ట్రీకి చెందిన ఆయన ఎన్నో కోట్లు వదిలేసుకుని వచ్చి మనకేదో చేయాలని వచ్చి ఆయన ఎంతో కష్టపడుతున్నాం. సో దయచేసి మనమైనా ఈ మార్పుని మన ద్వారా మార్చుకుని ఒక్కసారి జనాలందరూ ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 25 కేజీలు బియ్యం కాకుండా 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకుడు కావాలి. సో దయచేసి ఇప్పటికని ఈ మార్పు అందరూ కోరుకుందాం. జై జనసేన, జై హింద్. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ పక్క రాష్ట్రమైన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తామని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి శశి హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేసి బుద్ధి చెబుతామని గుడివాడ నియోజకవర్గ తెలుగు యువత నాయకులు హెచ్చరించారు. స్థానిక కిన్నెర కాంప్లెక్స్లోని గుడివాడ నియోజకవర్గ తెలుగు యువత కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై చేసిన విమర్శలపై తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి శశి మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై మాట్లాడిన భాషను చూసి సమాజం సిగ్గుపడుతుందన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని మీరు ఈరోజు పడుకుని పాలిస్తున్నారన్నారు. మరొకసారి మా నాయకుడిపై అర్థం లేని విమర్శలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు గోవాడ శివ, తెలుగు యువత జిల్లా కార్యదర్శి రెడ్డి అప్పారావు, గుడివాడ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నెర్సు కాశీ, తెలుగు యువత నాయకులు అట్లూరి బాలు మరియు యువత పాల్గొన్నారు. ఈ రోజున మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మరి సీఎం అయ్యాక అని 2 రాష్ట్రాలు ఒడిశా అని కలకత్తా అని ఇవన్నీ తిరిగి అక్కడ ఏమీ కుదరక చివరికి మోడీ గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన రాసిన స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి అలా చూసుకుంటే 2009లో మన చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుని, అలాగే 2014లో సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుని మరి ఈయన ఏం చేశారని అడుగుతున్నాము. మరి అలాగే తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో 16,000 లోటు బడ్జెట్తో మన రాష్ట్రం విడిపోతే మరి ప్రతి రాష్ట్రాలతో పోటీగా ప్రతి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ డ్వాక్రా రుణమాఫీయే కానీ, రైతు రుణమాఫీయే కానీ, నిరుద్యోగ వృత్తే కానీ సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి అలాగే ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ చూసుకుంటే అక్కడ కేంద్రం మనకు సహకరించకపోయినా పట్టుదలతో ప్రతి పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ మధ్యనే 48వ గేటు కూడా విడుదల చేసి మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట మాట్లాడిన తెలుగు తరపున రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. ఒక ప్రాంతీయ భావంతో ఏర్పడిన పార్టీ నీది, ఒక జాతీయత భావంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎంతో లోటు బడ్జెట్తో నిరుద్యోగ సమస్యని అన్ని రకాలుగా సరిదిద్దుతూ ఎంతో అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ సరైన పద్ధతి కాదని తెలుగు యువత తరపున తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన విధానం చూస్తుంటే అతను మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాట్లాడేది ఎక్కడ మాట మాట్లాడలేదు. సాటి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ఎన్నో ఏళ్ళ నుండి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని అవాక్కులుగా మాట్లాడడం అనేది ఆయన స్థాయికి తగదు.
పనికిరాని నాయకుడు, అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు, ఆయన వల్ల ఐటీ అభివృద్ధి చెందలేదు అన్నవాడు 2009లో మహాకూటమి విషయంలో అసలు డబ్బులు ఆదాయం పెరగాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లే అవుద్దని చెప్పిన వీడియో రికార్డింగ్లు మా దగ్గర ఎన్నో ఉన్నాయి. చంద్రబాబుని అంత పొగిడినవాడు ఈరోజు ఆయన రాజకీయ లబ్ధి కోసం యూటర్న్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో గిఫ్ట్ ఇస్తానంటే ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎలక్షన్కి వెళ్ళొచ్చు. తీర్పు అనేది ఆంధ్ర ప్రజలు ఎవరు ఇక్కడ గొర్రెలుగా ఎవరో లేరు. ఆంధ్ర కుక్కలని తిట్టిన వాళ్ళు ఎవరో మా అందరికీ గుర్తుంది. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నీ మాకు తెలుసు. ఈరోజు ముసలిగా నీరు కార్చి ప్రత్యేక హోదా కోసం మీరేదో లెటర్ ఇస్తా అన్న ఓడివి, ఆ రోజు ప్రత్యేక హోదా మాకు ఇస్తానంటే మాకు కూడా ఇవ్వాలని పోటీ పడిన ఓడివి నువ్వు. ఈరోజు మా కోసం లెటర్ రాస్తావా? నువ్వు మాట్లాడతాం అనేది మేము సహించాం. తెలుగు యువత అనగా TNSF ద్వారా ఈ విధమైన చర్యలు ఈ విధంగా మాట్లాడితే మాత్రం భారీ ఎత్తున బుద్ధి చెప్పడానికి అయితే ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న లీడర్ని గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాం. 2019 కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం. దీన్ని ఎవరు వచ్చినా, ఎవరు ఎంతమంది కలిసినా, ఎంతమంది చేసినా గెలవడం అనేది తథ్యం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని వరస్ట్ లీడర్ అని అసభ్యంగా సంబోధించడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు వరస్ట్ లీడరో మీరు మాకు తెలియజేయాలని కోరుకుంటూ, ఇవాళ దేశానికి వెన్నుముక్క తెలుగు యువత. అలాంటి యువతకి ఉద్యోగాల అవకాశాలు, వేలకు వేలు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాదా? పేదలకి, రైతులకి 5 రూపాయలకి అన్నం పెడుతుంది చంద్రబాబు నాయుడు గారు కాదా? దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ కియా మోటార్స్ని ఆంధ్రాకి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు కాదా? ఉచిత కరెంట్ ఇస్తుంది రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కాదా? రైతులకి కరెంటు కోత లేకుండా రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇదంతా చేస్తుంది 16,000 లోటు బడ్జెట్లో రాష్ట్రాన్ని అప్పచెప్పాక చేస్తున్నారని మీకు తెలీదా? ఎవరు వరస్ట్ లీడరు? ఆంధ్ర వాళ్ళని అతి నీచంగా సంబోధించిన మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేద్దామని మీరు గిఫ్ట్లు ఇస్తారా? మాకు మీరేం గిఫ్ట్లు ఇస్తారు? మేము మీకు అవార్డులు ఇస్తాం. జోకర్ కేసీఆర్ అని మేము మీకు అవార్డులు ఇచ్చి పంపిస్తాం. మీరు మాకు గిఫ్ట్లు ఇవ్వాలి తెచ్చుకుంటే. మీరే కాదు, మీ అబ్బాయి వచ్చినా కానీ, మీ కుటుంబ సభ్యులు అంతా వచ్చినా కానీ అందరికీ పదవులు ఉన్నాయి. రాష్ట్రాన్ని పంచుకున్నారు తెలంగాణని. మీరు తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అది. మేము మళ్ళీ వస్తాం తెలంగాణకి, తెలుగు యువత తరపున వస్తాం, TNSF తరపున వస్తాం. మేము మళ్ళీ తెలంగాణ ప్రజలకి పట్టిన చంద్రశేఖర్ కేసీఆర్ అనే పేడ వదిలేదాకా మేము తెలంగాణలో మళ్ళీ పోరాడుతూనే ఉంటాం, పోటీ చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కఠినమైన దీక్షను నిర్వహించి దీక్ష విరమించడానికి ఇంద్రకీలాద్రి వెళ్లే దుర్గమ్మ భక్తులకు బాబ్జీ సేన సభ్యులు శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ అన్నారు. భవానీ మాల విరమణకు పాదయాత్రగా విజయవాడ వెళ్లే భక్తులకు బాబ్జీ సేన ఆధ్వర్యంలో 2వ రోజు అల్పాహారాన్ని అందించారు. స్థానిక ఏజీకే ఉన్నత పాఠశాల వద్ద బాబ్జీ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార శిబిరాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణకు సుదూర ప్రాంతాల నుండి పాదయాత్రగా వచ్చే భవానీ భక్తులకు అల్పాహారంతో పాటు సేద తీరేందుకు అన్ని సౌకర్యాలు కల్పించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ సేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా బాబ్జీ సేన ఆధ్వర్యంలో నడిచి వెళ్ళి పాదయాత్ర చేసే భవానీకి పళ్ళ పంపకం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న బాబ్జీ సేన అభిమానులకు ఈ గుడియాడ నియోజకవర్గ ప్రజలందరూ మా బాబ్జీ అన్నయ్య గారికి శుభాకాంక్షలు. నిన్న 2 సంవత్సరాలుగా బాబ్జీ సేన ఆధ్వర్యంలో ఇక్కడ ఏజీకే సెంటర్లో ఇది 5వ సంవత్సరం. ఇక్కడ భవానీ దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళే భవానీ దర్శనంలో పాదయాత్రకి వెళ్ళే భవానీకి ఫ్రూట్స్ పంపిణీ మంచిగా పంచడం జరుగుతుంది. అది దిగ్విజయంగా ఇది 5వ సంవత్సరం జరుగుతుంది. ఇలాగే బాబ్జీ సేన ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తాం. అన్ని అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అలాగే మా బాబ్జీ సేన మీద మనం ఉండాలని కోరుకుంటూ చాలా బట్టి భవానీ దీక్షలకి అడపా బాబ్జీ గారు యూత్ తరఫున సేవా కార్యక్రమాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారికి అమ్మవారు మాల వేసే మాలదారులకు బట్టి కనకదుర్గ అమ్మవారిని వెళ్ళే
నడకదారులు వెళ్ళే వాళ్ళకి సేవా కార్యక్రమం కాక 2 రోజులు బట్టి పాలు పళ్ళు అలాగే వాటర్ ప్యాకెట్లు సప్లై చేస్తున్నాము. అలాగే ఈ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అలాగే అనప బాబ్జీ గారికి కానీ ఆయనతో ఉన్న తోటి స్నేహితులు యూత్ కానీ కలగాలని అలాగే మరిన్ని కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో జరగాలని బాబ్జీ గారు అందరికీ చేస్తూ కోరి నా గుడివాడ 8వ వార్డులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కోన దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు చంద్రన బీమా మొదటి విడతలో భాగంగా 5,000 రూపాయలను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అందించారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడమే టీడీపీ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 8వ వార్డులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు చంద్రన్న బీమాలో భాగంగా 5,000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వెంపల హైమావతి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 8వ వార్డు పెద్ద వీధిలో కోన దుర్గాప్రసాద్ మరి చిన్న వయసులో 38 సంవత్సరాలు అకాల మరణం చెందడం జరిగింది. చిన్న పిల్లలు ఇద్దరు. మరి చంద్రన్న బీమా ద్వారా 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఇక్కడ లోకల్గా మా కౌన్సిలర్ గారు హైమావతి గారు కానీ అప్పారావుకి కానీ బాగా సన్నిహితమైనటువంటి మనిషి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మా మధ్యన లేకపోవడం బాధాకరం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కూడా అది. ఏదన్నా అనుకోని పరిస్థితులు ఏదన్నా జరిగితే ఆ కుటుంబానికి ఏదైనా భరోసాగా ఉండాలి. ఎంతో కొంత దీనివల్ల మనిషిని తిరిగి తేలేం, కానీ కొంత ఏదో ఒక అమౌంట్ వస్తే దాని ద్వారాగా పిల్లల చదువు ఏదో రకంగా కుటుంబానికి ఒక భరోసా కల్పించినట్టు ఉంటుంది అనేటువంటి ఆయన ఆలోచనతో ఈ చంద్రన్న బీమాని ఏర్పాటు చేయడం. దాని ద్వారా ఇప్పటికే గుడివాడ పట్టణంలో అనేక రకాలుగా చాలామందికి ఆర్థికంగా సహాయం అందడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటూ మరి దుర్గాప్రసాద్ మృతికి మా సంతాపం తెలియజేస్తాము. మా 8వ వార్డులోని కోన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అకాల మరణం చెందారు. ఆయనకి ఒక పాప బాబు. ఆ కుటుంబానికి భరోసాగా మన పెద్ద కొడుకుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళకి కుటుంబానికి భరోసాగా శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే మాకు రాష్ట్రవైడ్గా ఆంధ్రప్రదేశ్ అంతకి చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి పెద్ద కొడుకు ఎలా వ్యవహరిస్తున్నారో మా గుడివాడ పట్టణానికి మా చైర్మన్ గారు ఒక ప్రతి ఇంటికి కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మనవడుగా, ఒక ఆయనకి తోచిన విధంగా ప్రతి కుటుంబానికి కూడా ఆయన వంతు ఆయన ఆదుకొని ప్రతి ఒక్క పేద ప్రజల్ని ఆయన్ని పేదరికాన్ని నుంచి పక్కకు తొలగించాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో మన చైర్మన్ గారు కూడా నడుస్తున్నారు. గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు సిఐ మధుబాబు మీడియా సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్ పేరుతో అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో అర్ధరాత్రులు యువత అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుడివాడ 1 టౌన్ సిఐ మధుబాబు హెచ్చరించారు. గుడివాడ 1 టౌన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ప్రాంతాల్లో 31వ తేదీ రాత్రి ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా యువత బైక్లపై విన్యాసాలు చేయవద్దని, ఒక్కసారి కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రధాన కూడళ్లలో బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు నిర్వహిస్తామని, చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదని సిఐ మధుబాబు హెచ్చరించారు. ఎస్పెషల్లీ న్యూ ఇయర్ అనగానే యూత్ బాగా సైలెన్సర్ తీసేసి బాగా తిరుగుతూ ఉంటారు. అవన్నీ రిస్ట్రిక్షన్స్ మేము పెడతాం జరుగుతుంది. ప్రతి ఏరియాలోనూ ఏ కాంప్లికేటెడ్ ఏరియాలను నెక్స్ట్ టౌన్లో కూడా పికెట్స్ మా ఫోర్స్ ద్వారా మేము పెడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాలీలు కానీ వేరే విధంగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ బైక్ అవి సైలెన్సర్ తీసి తిరిగితే మాత్రం చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఆ రోజు కండక్ట్ చేస్తాం. ఆ రోజు ఎన్ని గంటల వరకు జిల్లాలో ఆఫీసర్లు పర్మిషన్ ఇస్తే అన్ని గంటల వరకు మేము అలౌ చేస్తాం. అదర్వైజ్ అది టైం దాటిపోయిన తర్వాత మాత్రం చట్టపరంగా మేము ముందుకు వెళ్ళవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ర్యాలీలు కానీ, నైట్ టైము బైక్ రేసులు కానీ, ఈ మన దీపావళి సామాన్ టైప్ కాల్చినట్టు కాల్చడానికి మేము పర్మిషన్ అయితే ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ప్రతి సంవత్సరం 31st అనగానే చాలా కేరింతలతో యూత్ తిరుగుతూ ఉంటుంది. మెయిన్ తల్లిదండ్రులు కూడా బాధ్యతే. ఎందుకంటే కుర్రాడికి 1,50,000 బండి ఇస్తున్నారు. మా కుర్రాడు దాన్ని మొయ్యగల కెపాసిటీ లేదా బండి మీద 3-4 తిరుగుతూ ఉంటారు.
ఈ స్పీడ్ బ్రేకర్ లేవు, ఏం చూసుకోకుండా స్పీడ్గా వెళ్ళిపోవటం వల్ల జరగరాని యాక్సిడెంట్ ఏం జరిగితే ఆ కుటుంబం చాలా బాధపడుతుంది. అతనితో పాటు వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఫ్రాక్చర్స్ అయితే తల్లిదండ్రులు బాధపడతారు. కాబట్టి పిల్లలకి నైట్ టైం మ్యాక్సిమం తొందరగా ఇంటికి వచ్చేలాగా, ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే జస్ట్ అలా తిరిగి ఇంటికి వచ్చేలా తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ని, ఓవర్ స్పీడ్ని ఎంకరేజ్ చేయొద్దని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుడివాడ శ్రీనివాస సెంటర్లోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఈశ్వరీదేవి ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీనివాస సెంటర్లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారి మనువరాలైన ఈశ్వరి అమ్మవారి 229వ జయంతిని పురస్కరించుకొని దేవస్థానంలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు సురేష్ బాబు, గోపి, పిచ్చేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణము 7వ వార్డులో వేంచేసి ఉన్న కాలజ్ఞాన సృష్టికర్త విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈరోజు త్రిలోక మాత ఈశ్వరీ మాతకు 229 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజున దేవస్థానం నందు అమ్మవారి ఆరాధన కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈ రోజున అమ్మవారి సన్నిధిలో ఎక్కువగా మహిళలు కూర్చుని కుంకుమ పూజ కార్యక్రమాలు చేసి అమ్మవారి కృపకు పాత్రలు అయినారు. ఈ సందర్భంగా దేవస్థానంలో కిందటి నెల 20వ తారీఖున వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 410 సంవత్సరాలు అయిన సందర్భంగా దేవస్థానంలో కూడా ఇదే విధంగా స్వామివారి కార్యక్రమాలు నిర్వహించినాము. కావున ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారు స్వామివారు ఆయురారోగ్యేశ్వరం నుంచి కాపాడుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈశ్వరీదేవి 229వ జయంతి ఉత్సవాలు, ఆరాధనా మహోత్సవాలు మరి ఇక్కడ బ్రహ్మంగారి దేవస్థానం నందు నిర్వహిస్తున్నాము. మరి అదే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరి మహిళా మణులచే కుంక పూజ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అలా ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున సాయంత్రం కూడా మరి భక్తి రంజని కార్యక్రమం కూడా జరుపుతున్నాము. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియన్ మండీ హౌస్ ను ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని. నూతన ఆలోచనలతో, రుచులతో వినియోగదారులకు న్యాయం చేయాలని యాజమాన్యానికి సూచన. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో భవానీ దీక్ష భక్తులకు అల్పాహార శిబిరం ఏర్పాటు. శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.